గోదావరి పైన పడవ నడిపే గోపికి జమీందార్ గారి అమ్మాయి రాధకు మధ్య వారికే స్పష్టంగా తెలియకుండా చిగురించిన జన్మజన్మల ప్రేమ కథే ఆదుర్తి సుబ్బారావు గారు ఎంతో ఇష్టపడి కష్టపడి తెరకెక్కించిన మూగ మనసులు చిత్రం. తను చదివిన సెలలాంటి చిన్న కథను ఆత్రేయ గారికి ఇచ్చి డెవలప్ చేయమని చెప్పారట దర్శకులు ఆదుర్తి గారు. 6 నెలల తాత్సారం చేసి ఈ కథ సినిమాకి పనికిరాదు అని తేల్చి చెప్పేశారట ఆత్రేయ గారు. పట్టువదల్ని ఆదుర్తి గారు ఆ కథను ముళ్లపూడి వెంకటరమణ గారికి అప్పగించారట. 5 రోజుల్లో ఆ కథని డెవలప్ చేసి 40 పేజీల ఫుల్ స్క్రిప్ట్ ని అందించారంట రమణ గారు. అంతేకాదు ఆ కథకు మూగ మనసులు అని నామకరణం కూడా చేశారట. 3 పాత్రల మధ్య నడిచే ఆ ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించి ఘన విజయాన్ని అందుకున్నారు ఆదుర్తి గారు. భద్రాచలంలో ప్రారంభించి ధవళేశ్వరం వరకు గోదావరి నది ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకోవడంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా దక్కించుకుంది. ఈ ఘన విజయంలో సంగీత సాహితీమూర్తులకు ఎంతో భాగస్వామ్యం ఉందనటంలో అతిశయోక్తి లేదు. 56 వసంతాలు దాటినా ఇప్పటికీ వినిపించేటువంటి ఈ పాటే అందుకు సాక్ష్యం. మహదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఆ ఆత్రేయ గారి పాటని పాడడానికి వేదికపైకి ఉత్సాహంగా వచ్చేస్తున్నారు రోహిత్ మరియు గోపిక. నా పాట నీ నోట పలకాల శిలక, నా పాట నీ నోట పలకాల శిలక, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక, నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల శిలక, పలకాల చిలక. చీ కాదు సి సి శిలక, పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల, నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల, నా నీడ చూసిను కిలకిలా నవ్వాల, నా నీడ చూసిను కిలకిలా నవ్వాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల, కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల, ఎన్నెలకి మనమంటే కన్ను కుట్టాలా, ఎన్నెలకి మనమంటే
పైట నా పడవ తెరసాప కావాలా ఆ నీ పైట నా పడవ తెరసాప కావాలా నీ సోపే సుఖానిగా దారి సూపాల నీ సోపే సుఖానిగా దారి సూపాల నా పాట నీ నోట పలకాల శిలక నీ బొగ్గలో సిగ్గులొలకాల శిలక నీ బొగ్గలో సిగ్గులొలకాల శిలక మనసున్న మనుసులే మనకు దేవుళ్ళో మనసు కలిసిన నాడే మనకు తిరనాళ్ళు మనసున్న మనుసులే మనకు దేవుళ్ళో మనసు కలిసిన నాడే మనకు తిరనాళ్ళు సూర్య చంద్రులతోటి సుక్కలతోటి సూర్య చంద్రులతోటి సుక్కలతోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. శ్రీ చంద్రబోస్ గారి ఫేవరెట్ సాంగ్స్ మా పిల్లలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. జ్ఞాపకాల పొరల్లో చాలా అట్టడుగున ఉన్న పాటలది, కానీ బలంగా ఉన్న పాటలు. కరిగిపోయాను కర్పూర వీణలా పాట నీకు నచ్చిందా? బాగుంది సార్ చాలా. కలిసిపోయాను నీ వంశధారలా ఇప్పుడు విన్నా అది నాకు కొత్తగా తాజాగానే ఉంటుంది. మనసు పడిన కథ తెలుసుగా చాలా కష్టం. తనని తనని తన తననన ఏ కోరిక శృతి మించగా ఇద్దరు చేయాల్సిన పనులు ఒక్కరు చేసావు నువ్వు. ఈ ప్రేమలో సార్ మీరు ఇంట్లో చాలా క్వైట్ అనుకుంటాను. ఫ్రెండ్స్ ముందు క్వైట్ కాదు సార్. ఇంటి నుంచి బయటికి వెళ్తే పాప ఆయనకు మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటాను. అసలు ఛాన్స్ లేదు. అస్సలు లేదు కదా, అర్థమైంది. నువ్వు ఒక లేడీ హిట్లర్ అట్నే. వై ఆర్ యు నాట్ హియర్ సుహు అండ్ సుశ్రీ? ఇప్పుడు ఏదో బెదిరించినట్టున్నావు. పూజా బేలి వెన్నెలా ఆకాశం ఆ పాట వచ్చినప్పుడు చాలా సార్లు ఏడ్చాను కూడా నేను. ఎదురు చూసింది నిదుర కాచింది మొత్తం పాట అంతా ఒక ఎత్తు అయితే ఝుమ్ 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 అది చాలా చక్కగా పాడావు. ఝుమ్ 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 తళ తళలాడే వాషింగ్ పౌడర్, జ్యువెలరీ స్టోర్. నిన్ను ఇట్లాంటి యాడ్స్ అట్రాక్ట్ చేసాయావా? పోయు తరుణం లోకల్లో ఎవరు చూడలేదే ఈ పాట చదువుతున్నప్పుడు నన్ను నేనే భుజం తట్టి అభినందించుకోవాల్సిన వాక్యాలు కొన్ని. ఏ కత్తి పిడి లేదు ఏ రక్త తడి లేదు వాట్ ఆ వాయిస్, ఎంత రిచ్ గా ఉందో. కనిపించిన మా అమ్మకే మిస్టర్ అనూప్ రూబెన్స్ ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వచ్చారు. నడిపించిన రాజా మొన్న అనూప్ గారి స్టూడియోకి వెళ్ళాను నేను. అంటే ఇద్దరు పిల్లలు కోరస్ పాడుతున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మన కీర్తన ప్రదర్శన. పరిస్థితి అంటేనే ఒక మదర్ ఆఫ్ ఆల్ రియాలిటీ షో. పాటల పోటీలు పెట్టారు. 20 మంది అబ్బాయిలు 15 మంది ఈ పాటే పాడారు. అంత పాపులర్ ఈ పాట. ఆ రోజు గుర్తొచ్చాయి మళ్ళీ. కథానాయకులు ఇన్ని రకాలుగా పోలుస్తూ నారాయణ రెడ్డి గారు వర్ణించిన విధానం అనన్య సామాన్యం. శివరంజని నవరాగిణి పాట
తెలియని ఒక ఎనర్జీ లెవెల్ ని పెంచుతుంది మనలో. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం ఈ పాట ఇంతవరకు ఏ రియాలిటీ షోలో ఎవ్వరూ పాడ. కడలి అంచుల్లో జలకాల ఎంత ముద్దుగా పాడావో చెప్పలేను. అలలా అంతు పొంతు చూసొద్దామా ఒకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, అక్కడ ఈ పాట వినండి బాల్కనీ. అరగని అందాలే పొంగాయి సడిలో ఎన్నిసార్లు చూపిస్తారండి అదే బాల్కనీ? అక్కడ ఏముంది? మీరు పెద్ద షాజహాన్, అదొక తాజ్మహల్. సార్ ఆ పక్కింట్లో ముంతాజ్ ఏమైనా ఉండిందా? తెలియని ఆవేశం రేగింది సైలెంట్ అయ్యారు. తలుపులు తీవేమే బుల్లెమ్మ సుందరి నీవు సుందరుడేను సంగమదే ఒక యోగం. ఆయన సుందరుడు, నువ్వు సుందరిగా. వాడికి కూడా ఆ ఉద్దేశం లేదు, కానీ మీరు చెప్పి దాన్ని మాటల కందని రూపం వర్ణించలేని. చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను, ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళేలా చేసిన పాట ఇది. సింగర్వి నీవు, జడ్జిని నేను, కానీ మార్కులదే ఒక యోగం. సో బ్యాడ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, అమ్మాయిలందరినీ మనం అమ్మోర్లా పెంచాలి, ఇలా చూసుకుంటానే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అని మా కథ. చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే ఇలా చూసుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలియకుండా నన్ను ఈ పాటలో భాగస్వామిని చేసినందుకు. చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే.